నమస్కారం. A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలపై అప్పులు వేస్తున్న కాంగ్రెస్. ఆధారు వేలిముద్రలతో 1200 రూపాయల అప్పు వేస్తున్నారన్న ఆరోపణలు. ఇది సంక్షేమం కాదు, అప్పుల పథకమని ఎర్రబెల్లి విమర్శలు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హెచ్చరికలు. నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం. 4 అంతస్తులకు వ్యాపించిన మంటలు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు ప్రయత్నం. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చన్న ప్రాథమిక అంచనా. తప్పుడు ప్రచారాలు వెనుక దాగి ఉన్న శక్తులపై భట్టి ఫైర్. సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్న భట్టి. ఏ నినాదం వెనుక ఎవరి లాభమో ప్రజలు చూడాలన్న పిలుపు. అబద్ధపు కథనాలను ప్రజలే తిప్పి కొడతారన్న ధీమా. అన్నవరం ప్రసాద కౌంటర్ ఘటనపై ఆలయ ఈవో స్పందన. లీకేజీలు మూసివేసి తక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. నిర్లక్ష్య ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన అధికారులు. భక్తుల విశ్వాసమే తమకు ముఖ్యమని ఈవో స్పష్టం. వైఎస్ జగన్ హయాంలో 31 లక్షల మహిళలకు ఇల్లు. చంద్రబాబు పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్న విమర్శ. ప్రభుత్వ భూములు కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారన్న ఆరోపణ. మహిళల గృహ హక్కులపై పోరాటం కొనసాగుతుందన్న స్పష్టం. ఇందిరమ్మ చీరల పంపిణీలో పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలకు ఉచితంగా చీరలు ఇస్తున్నట్లు చెబుతూ వాస్తవానికి వారి పేర్లపై 1200 రూపాయల అప్పు వేస్తున్నారని ఆయన అన్నారు. అందుకే ఆధార్ కార్డు వేలిముద్రలు సేకరిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ చీరల కోసం డబ్బులు కట్టాలంటూ నోటీసులు పంపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది సంక్షేమం కాదు, అప్పుల పథకమని విమర్శించారు. మహిళల పేరుతో అప్పులు చేసి ప్రభుత్వ ఖాతాల్లో చూపించాలనే ఉద్దేశంతోనే ఈ విధానం తీసుకొచ్చారని తెలిపారు. పేద మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం చెప్పే మాటలను నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ చీరలు అందరికి ఇస్తలేడు, ఆ గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇస్తాను అంతేనా నేను చెప్పేది. గ్రూప్ నోళ్ళకే ఇస్తాడు. ఆ గ్రూపులో ఇచ్చేటి కూడా అప్పే. ఒక్కొక్క చీరకు 1200 రూపాయలు అప్పు. ఇది నేను ఛాలెంజ్ చేసిన. ఎవడన్నా చీర ఇచ్చేటప్పుడు పేరు రాసుకొని సంతకం పెట్టుకోవాలి. ఇప్పుడు చీర ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఇది అంటాడా, ఫోటో అంటాడా, ఐడి కార్డు అంటాడా? అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చేస్తావు? ఇవన్నీ పెట్టుకుంటావా లేదా? ఇది నీ పేరు మీద 1200 రూపాయలు అప్పు. ఓ నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది, బిడ్డ 1200 కట్టుకొని. ఆ చీర ఖరీదు 300. 300 రేవంత్ రెడ్డికి లంచమట, 300 ఆఫీసర్లకు లంచమట. ఇదంతా బోకస్. మన ఓట్ల కోసమే చీరలు. దయచేసి మోసం చేసే హైదరాబాద్ నాంపల్లి పరిధిలోని చిరాగ్ గాలి లైన్ లో ఉన్న ఓ ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగి క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం సమయంలో భవనంలో 2 చిన్నపిల్లలు చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే 4 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతోంది. उधर क्या वो आगे रखो नहीं, गर्म हीट ओवर ज्यादा है. मैं जब से यहाँ लग रहा था मैं छोड़ दे के चले पूरा फर्नीचर को लग गया. और ऊपर इसमें बिल्डिंग के अंदर से अंदर घुसा अभी क्या आएगी. वो बच्चे है కొన్ని మీడియా కథనాలు, నినాదాల వెనుక దాగి ఉన్న ప్రయోజనాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ప్రజల సంక్షేమం, సమర్థవంతమైన పాలన, సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న తనపై ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం తగదని అన్నారు.
ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సింగరేణి అంశాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొన్ని శక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలే తన రాజకీయ లక్ష్యమని స్పష్టం చేశారు. అబద్ధపు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి, వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి, ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు. రాయటమే కాదు, ఈ సైట్ కండిషన్, విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణిని దోచిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు. వారు రాయటమే ఆలస్యం. ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? ఏబిఎన్ వెంకటకృష్ణ వ్యాఖ్యలపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గెటౌట్ అన్న తీరును వారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ బిడ్డలను అవమానించే వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మీడియా పేరుతో ఇష్టానుసారంగా తప్పుడు కథనాలు రాస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే ఎంతమంది పోలీసులు ఉన్నా స్టూడియో గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తామని హెచ్చరికలు చేశారు. వెంటనే తక్కలపల్లి రవీందర్ కు ఏబిఎన్ వెంకటకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రం నువ్వు వెళ్ళిపో. అరే హౌలే వెంకటకృష్ణగా, ఏబిఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణగా ఈ రోజు తెలంగాణ బిడ్డను పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అన్నావు కదా. ఈ రోజు ఒక తెలంగాణ బిడ్డగా మేము అంటున్నాం, గెట్ అవుట్ ఫ్రమ్ మై తెలంగాణ యూజ్లెస్ ఫెలో వెంకటకృష్ణ రాధాకృష్ణ. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా గెట్ అవుట్ అంటాం, మేము కూడా నిన్ను చెప్పుతాం, కొట్టి తరుముతాం. ఈ రోజు డిబేట్ కు పిలిచేది నువ్వే, ఈ రోజు క్వశ్చన్లు అడిగేది నువ్వే. అదే ఆన్సర్ ఈరోజు తక్కలపల్లి రవీందర్ రావు గారు ఒక మాట మాట్లాడితే ఒక మీడియా పర్సన్ గా నువ్వు ఆ వాక్యాలను తీసుకోవాలి, మాట్లాడాలి. అంతేగాని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటే ఈరోజు సిట్ విచారణ నిన్ను పెట్టి జరుపుతున్నాడా రేవంత్ రెడ్డి? ఈరోజు సిట్ లో ఏం జరుగుతుంది, సిట్ విచారణలో కేటీఆర్ గారితో ఎవరేం మాట్లాడాలని చెప్పేసి నువ్వు తెల్లారి అబద్దాలు ప్రచారం చేస్తే ఎవడు ఊకోడు. అవును, ఈ రోజు పిచ్చి రాతలు రాసే వెంకటకృష్ణ రాధాకృష్ణ గానికే ఇంత పౌరుషం ఉంటే, పిచ్చి కూతురు కూసే ఏబిఎన్ కే ఇంతుంటే, లేకుంటే ఈరోజు పిచ్చి రాతలు రాసే వాళ్ళు అని చెప్పేసి అంటే ఇంత పౌరుషం ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ రాధాకృష్ణ అనుకుంటే, ఈ రోజు మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇంట్లో. సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో కొండగట్టు అంజన్న స్వామి సన్నిధానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముందస్తుగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం ఆలయ పరిసరాలు భక్తజనాలతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొనేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్ లో బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భద్రత, దర్శన ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జాతర ప్రభావంతో రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రవాణా శాఖలో సంస్కరణలో భాగంగా నేటి నుంచి వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ను షోరూంల వద్ద నుంచే చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వారు ఇకపై రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అన్ని రవాణా సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సారథి వ్యవస్థలో చేరడం ద్వారా ప్రజలకు సేవలు మరింత సులభంగా మారనున్నాయని తెలిపారు. ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ వంటి నిర్ణయాలతో రవాణా శాఖను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ కొత్త విధానాన్ని వినియోగించుకొని సహకరించాలని మంత్రి కోరారు. ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. వాహన సారథిలో చేరడం సౌలభ్యాలు, సౌకర్యాలను ప్రజలకు ఇంటర్వెన్షన్ పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం, ఈవీ పాలసీ తీసుకొచ్చాం, రిఫ్లెక్టర్స్ సంబంధించి కావచ్చు, విఎల్డి కావచ్చు, హెచ్ఎస్ఆర్పి కావచ్చు, రకరకాల సంస్కరణల ద్వారా రవాణా శాఖ ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సౌకర్యం కలిగే విధంగా రోడ్డు రవాణా వ్యవస్థలో మార్పులు చేసే సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని కోరుతాం. అన్నవరం దేవస్థానం ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకల సంచారం ఘటనపై ఆలయ ఈవో త్రినాథరావు స్పందించారు. ఘటనపై వెంటనే స్పందించి లీకేజీలను మూసివేయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇంజనీరింగ్ విభాగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2 ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. భక్తుల విశ్వాసం తమకు అత్యంత ముఖ్యమని, ప్రసాద కౌంటర్ల వద్ద పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఆలయంలో నిత్యం శానిటేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటన భక్తుల్లో ఆందోళన కలిగించినప్పటికీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓం సత్యదేవాయ నమః. ఏదైతే వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రసాదం విక్రయ కేంద్రం ఏదైతే మన బైపాస్ రోడ్లో ఉందో 21/1/2026 రాత్రి 10 నిమిషాలకి కొంతమంది భక్తులు కారులో రావడం, అక్కడ 4 ఖాళీ బాక్సులు ఉన్నాయి, ఏదైతే ప్రసాదం పెట్టే బాస్కెట్స్ ఉంటాయో, అలాగే ఇంకో 4 వీటిల్లోనేమో ప్రసాదాలు ఉన్నాయండి. వాటి మీద ఎలకలు సంచరించడం వాళ్ళు గమనించి వీడియో తీయడం జరిగింది. మా సిబ్బందితో కూడా వాళ్ళు వాగ్వాదం చేయడం జరిగింది. ఏదైనా అక్కడ ఏంటంటే హైవేకి ఆనుకుని ఉన్న టెంపుల్ ఇది. అదే దాని నుంచి ఎలకలు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే సంబంధిత ఇంజనీరింగ్ వారిని పంపించి ఆ లీకేజీలన్నీ అరెస్ట్ చేయించడం జరిగింది. ఇక ముందు అలా జరగకుండా ఉండడానికి అన్ని ప్రతిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉండి ఆ విషయాన్ని గమనించుకోకుండా ఈ మీడియా వరకు వెళ్ళి ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దేవుడు ప్రతిష్టకు భంగం కలిగే దానికి కారకులు అయ్యారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది. బాపట్ల పట్టణంలోని ఓ వైన్ షాప్ లో మహిళ హల్చల్ సృష్టించిన ఘటన కలకలం రేపింది. షాప్ లో పనిచేస్తున్న యువకుడిపై దాడి చేసిన మహిళ అనంతరం అదే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో కొంతసేపు షాప్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడి కారణాలు, మహిళ చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు.
వైఎస్ జగన్ పాలనలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించామని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిధులను బినామీలు, బంధువులకే మళ్లిస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిని లోకేష్ తోడల్లుడికి కట్టబెడుతున్నారని ఆరోపణలు చేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. మహిళల భద్రత, గృహ హక్కుల విషయంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అప్పనంగా ఈరోజు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. అదే బడ్డీ కొట్లు పెట్టుకుని ఎక్కడైనా రోడ్డు అమ్ముతుంటే వాళ్ళ ఇల్లు కూల్చేస్తారే, మరి అదే బడ్డీ కొట్లు కూల్చారు కదా. అక్కడ పొట్టపూడి కోసం వలస వచ్చినటువంటి వాళ్ళ కోసం విశాఖపట్నం అదే బడ్డీ కొట్లు రోడ్డు అమ్మడ పెట్టుకుంటే వాటిని కూల్చేశారు. విజయవాడలో 42 కుటుంబాలని రోడ్డును పడేశారు. ఈ రోజు మీకేం ఎంత భూమి కావాలంటే అంత భూమి దోచేసుకుంటా చంద్రన్న భూ కబ్జా కానుక అని దీనికి ఒక పేరు పెట్టండి, బాగుంటుంది. ఎందుకంటే చంద్రన్న భూ కబ్జా కానుక సూపర్ 6 మాత్రం లేదు, బట్ సూపర్ గా కబ్జా స్కీములు మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. అలానే సూపర్ గా భూములను ఎలా దోపిడీ చేయాలి, భూముల దోపిడీ స్కీము సూపర్ గా అమలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పేదవాడికి 1 సెంటు స్థలం ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ మొత్తంగా అయితే మీ బంధువులకి, మీ బినామీకి, మీ లుల్లుగాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వేల కోట్ల రూపాయల భూముల్ని అప్పనంగా 99 పైసలకో 100 రూపాయలకో ఇలా దోచిపెడుతున్నారనేది మరొకసారి బయటపడింది. ఎండాడలో కూడా ఇట్లానే లోన్లు తీసుకున్నారంట ఆ భూమి మీద. 22A ప్రభుత్వం షూరిటీ ఇప్పించి మార్టిగేజ్ బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించిందంట. ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి చూడండి. ఎక్కడ భూములు కనపడితే అక్కడ విజయవాడలో బస్టాండ్ భూములు ఇచ్చేస్తారు, లేదంటే తిరుపతిలో మఠం భూములు కొట్టేస్తారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆక్రమించిన వాళ్ళకి భూమి ఇచ్చేయటం ఏంటి అంటే కబ్జా చేసిన దాడితే భూమే, దున్నేవాడిదే భూమి అని అప్పుడు అంతమంది ఉండేది. ఎవరు దున్నుకుంటే వాళ్ళదే భూమి అని, ఎవరు కబ్జా చేస్తే వాళ్ళకే భూమి ఇచ్చేస్తా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. బట్ అందరూ ఎవరు పడితే వాళ్ళు కబ్జా చేస్తే కేసులు పెడతారు. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు కబ్జా చేస్తే మాత్రమే, తెలుగుదేశం బినామీలు కబ్జా చేస్తే మాత్రమే వాళ్ళకి భూములు ఎంత కబ్జా చేస్తే అంత అప్పనంగా ఇచ్చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి దేవుడిపై అపారమైన భక్తి ఉందని డాక్టర్ ప్రదీప్ చింతా పేర్కొన్నారు. ఆయన భక్తిలో ఎలాంటి నాటకీయత ఉండదని, అది అంతర్ముఖమైన విశ్వాసమని అన్నారు. తిరుమల గురించి జగన్ తనతో వ్యక్తిగతంగా చెప్పిన మాటలను ప్రజలంతా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక విశ్వాసం ఉండటం ప్రత్యేకతగా పేర్కొన్నారు. దేవుడిపై నమ్మకం, మానవీయ విలువలే జగన్ వ్యక్తిత్వానికి ఆధారమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భక్తి, రాజకీయం అంశంపై చర్చకు దారితీస్తున్నాయి. అంటే నాకు అంత స్టడీ చేసిన తర్వాత నాకు గుర్తుంటుంది కదా, ఆ వీడియో చేసిన ఒక 10 రోజులకు 15 రోజులకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను. అది ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు ప్రభుత్వం అంతకు 3 ఏళ్ల ముందు నిర్ణయం తీసుకున్నారు. ఇది 10 రోజులు ఉండాలి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అని. నేను అంత చదివి అంత బుక్ మార్క్స్ చేసుకొని వీడియో చేసి ఎడిట్ చేసి బాగానే గుర్తుంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం పైన 10 నిమిషాలు మాట్లాడారు నాతో. ఐ వాజ్ ఆస్ట్రక్. జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి, టీటీడీ అధికారులకి ఆ డిస్కషన్ మేబీ 3 ఏళ్ల ముందు జరిగింటుంది. కానీ శ్రీరంగం అక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది, వాళ్ళందరినీ కన్సల్ట్ చేసాము, ఇదంతా చేసామని చెప్పేసి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి జగనన్న నాతో 10 నిమిషాలు ఆ విషయం చెప్తే నేను అనుకున్నాను, 1 మెమరీ, 2 భక్తి, 3 చేయాలన్న సంకల్పం. నాకు ఇంకా ఏం మాట్లాడడం కూడా అర్థం కాలేదండి. అంటే నేను ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే, స్టార్టింగ్ నుంచి నేను హిందువునే, నాకు దైవభక్తి ఉంది. నాకు ఆనెస్ట్గా చెప్తున్నా అండి, వైకుంఠ ఏకాదశి లేకపోతే ఉత్తర ద్వార దర్శనం ఆ టైంలోనే ఎందుకు పోయి దర్శనం చేసుకుంటే నాకు తెలియదు. నేను తిరుపతిలో 3 ఏళ్ళు చదివా. నాకు తిరుపతి వెరీ ఫేవరెట్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరాడంబరంగా
వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డి ప్రస్తుతం కుత్బులాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. వీరిద్దరూ చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొద్దిమంది కుటుంబ సభ్యులు ఉన్నతాధికారుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎలాంటి ఆడంబరం లేకుండా సాధారణంగా వివాహం జరిపించడం సమాజానికి మంచి సందేశంగా నిలిచింది. ప్రభుత్వ సేవలో ఉన్నవారు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కొత్త జంట పేర్కొంది. వివాహానికి హాజరైన అధికారులు, బంధువులు ఈ జంటను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహం యువతకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు. డీబీసీ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర తెలిపారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వైద్య సేవలపై ఆయన సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు కూడా నాణ్యమైన చికిత్స అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, మందుల లభ్యత, ఆధునిక వైద్య పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రోగులు ఆసుపత్రికి వచ్చాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సేవలు పొందాలన్నదే లక్ష్యమన్నారు. అవసరమైన చోట సిబ్బంది సంఖ్య పెంపు, సదుపాయాల విస్తరణకు కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీబీసీ ఆసుపత్రిని ప్రజలకు మరింత నమ్మకమైన వైద్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ధూళిపాల నరేంద్ర తెలిపారు. ప్రయోగాత్మకంగా చేసే పరిశోధనలు కావచ్చు, వైద్యం కానీ ఇక్కడ అందాలి అనేది నా సంకల్పం. ఎవరైతే సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహ ఉండి మనం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వైద్యం చేయాలనే ఆలోచన దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీల్ అసోసియేట్ డీబీసీ హాస్పిటల్ అసోసియేట్ అవుతుంది. వాళ్ళందరికీ ఈ డీబీసీ హాస్పిటల్ వేదిక అవుతుంది అని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. మేము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పరిమితులు ఉంటాయి కాబట్టి వీఆర్ ట్రయింగ్ ఫర్ టైఅప్స్. ఈ క్యాంపస్లో, ఈ ప్రిమిసెస్లో ప్రతి ఒక్క వ్యాధికి సంబంధించిన వైద్యం అందాలి అనే ఆలోచన మాది. తిరుమల శ్రీవారిని పలువురు న్యాయమూర్తులు, ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రాష్ట్ర న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్, కర్ణాటక డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని, సినీ నిర్మాత శిరీష్, నటుడు జీవన్ కుమార్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. దర్శనం అనంతరం పలువురు ప్రముఖులు స్వామివారి ఆశీస్సులు లభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తిరుమలలో భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ముందస్తుగా గ్యాలరీలకు చేరుకున్న భక్తులతో తిరుమల కొండ ప్రాంతం కిటకిటలాడుతోంది. స్వామివారి రథసప్తమి బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలన్న ఆకాంక్షతో దేశవ్యాప్తంగా భక్తులు చేరుకుంటున్నారు. అయితే ఖాళీగా ఉన్న గదులు కేటాయించడం లేదంటూ కొందరు భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున గదులు కేటాయిస్తామని అధికారులు భక్తులకు వివరణ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అన్నప్రసాదం పంపిణీపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. రథసప్తమి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. సమ్మక్క
సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముందస్తుగా దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ పరిసరాలు భక్త జనాలతో శనివారం సందడిగా మారాయి. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. సమ్మక్క సారక్క జాతరకు ముందు కొండగట్టు అంజనను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుండటంతో రద్దీ మరింత పెరుగుతోంది. భక్తుల భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. కొండగట్టు ఆలయం భక్తుల జై జయకారాలతో మార్మోగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలపై అప్పులు వేస్తున్న కాంగ్రెస్. ఆధారు వేలిముద్రతో 1200 రూపాయల అప్పు వేస్తున్నారన్న ఆరోపణలు. ఇది సంక్షేమం కాదు, అప్పుల పథకమని ఎర్రబెల్లి విమర్శలు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హెచ్చరికలు. నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం. 4 అంతస్తులకు వ్యాపించిన మంటలు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు ప్రయత్నం. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చన్న ప్రాథమిక అంచనా. తప్పుడు ప్రచారాలు వెనుక దాగి ఉన్న శక్తులపై భట్టి ఫైర్. సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్న భట్టి. ఏ నినాదం వెనుక ఎవరి లాభమో ప్రజలు చూడాలన్న పిలుపు. అబద్ధపు కథనాలను ప్రజలే తిప్పికొడతారన్న ధీమా. అన్నవరం ప్రసాద కౌంటర్ ఘటనపై ఆలయ ఈవో స్పందన. లీకేజీలు మూసివేసి తక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. నిర్లక్ష్య ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన అధికారులు. భక్తుల విశ్వాసమే తమకు ముఖ్యమని ఈవో స్పష్టం. వైఎస్ జగన్ హయాంలో 31 లక్షల మహిళలకు ఇల్లు. చంద్రబాబు పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్న విమర్శ. ప్రభుత్వ భూములు కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారన్న ఆరోపణ. మహిళల గృహ హక్కులపై పోరాటం కొనసాగుతుందన్న స్పష్టం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.